లోకానికి హితాన్ని కలిగించని పని భగవంతుడు మెచ్చేది కాదు. అందుకని లోకానికి ఉపకారం చేయాలంటే మనకున్నటువంటి సామర్థ్యాన్ని లోకానికి ఉపయోగపడే విధంగా మలచేది మన హృదయ శుద్ధి అనే విషయాన్ని మనం మరచిపోకూడదు. సత్సంకల్పాన్ని, సద్భావనను ఎప్పుడైతే మనం పెంపొందించుకుంటామో అప్పుడు మనం భగవత్ కృపకు పాత్రులం కాగలుగుతాము. ఆయన అనుగ్రహంతో, ఆయన ఇచ్ఛను అనుసరించి, ఆయన ఇచ్చినటువంటి సామర్థ్యంతో మనం లోకానికి ఉపయోగపడే విధంగా మన జీవితాన్ని గడపగలుగుతాము. అందరూ ఒకటే పని చేయరు, అందరూ ఒకటే మార్గంలో కూడా ప్రయాణించరు. అయితే వాళ్ళు ఏ మార్గంలో ప్రయాణిస్తున్నా, ఏ పని చేస్తున్నా వాళ్ళ హృదయంలో భావం, వాళ్ళ నిశ్చయం, వాళ్ళ సంకల్పం, వాళ్ళలో ఉన్నటువంటి ఇష్టం ఒకదానిని కేంద్రీకరించుకోవాలి, ఒకదాని పట్ల కేంద్రీకృతం కావాలి. అది ఏంటంటే భగవత్ ప్రీతి. మనల్ని నడిపించేవాడు, మనకు శక్తినిస్తున్నవాడు, మన జన్మకు, మన ఉనికికి, మన ప్రతి శ్వాసకు కారణమైనటువంటి వాడు భగవంతుడు. కాబట్టి ఆయన కృపను సదా భావిస్తూ మన జీవన ప్రయాణాన్ని ఆయన అనుగ్రహంతో చక్కగా సాగించాలని కోరుకుంటూ, హరయే నమః, గురవే నమః.